హాయ్ అండి. ఈరోజు మనం మహాభారతంలో ఒక చాలా ముఖ్యమైన ఘటన గురించి మాట్లాడుకుందాం. ఒక భయంకరమైన ప్రతిజ్ఞ. ఆయన తీసుకున్న నిర్ణయం చరిత్రగతిని మార్చేసింది. గంభీరమైన స్వరంతో అన్నాడు, ఈ సింహాసనం కోసం భవిష్యత్తులో ఎలాంటి గొడవలు రాకుండా నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను, పెళ్లి చేసుకోను, నాకు పిల్లలు పుట్టరు అని పంచభూతాల సాక్షిగా శపథం చేశాడు. అదే భీషణ ప్రతిజ్ఞ. ఆ భీషణ ప్రతిజ్ఞ వల్లే దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరొచ్చింది. కొడుకు చేసిన ఆ త్యాగం చూసి శంతనుడికి ఒకేసారి ఆనందం, బాధ రెండూ కలిగాయి. కొడుకు సంతోషం కోసం ఆనందం, వాడు జీవితాన్ని త్యాగం చేస్తున్నందుకు బాధ. తన కొడుకు భక్తికి ముచ్చటపడి, నాయనా, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడే నీకు మరణం వస్తుంది అని ఇచ్ఛామృత్యు అనే వరాన్ని ఇచ్చాడు. భీష్ముడి త్యాగం ఫలించింది. శంతనుడికి సత్యవతికి పెళ్లైంది. వాళ్లకి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. కొన్ని రోజులకి శంతనుడు చనిపోయాక భీష్ముడు తన మాట ప్రకారం పెద్ద కొడుకు చిత్రాంగదుడిని రాజుని చేశాడు. చిత్రాంగదుడు గొప్ప యోధుడు, అతని పరాక్రమానికి తిరుగులేదు. అదే పేరున్న ఒక గంధర్వరాజుకు కంటెగింపుగా మారింది. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. అది కూడా ఏకంగా సంవత్సరాల పాటు. ఆ యుద్ధంలో కురు యువరాజు చనిపోయాడు. దీంతో సింహాసనం మళ్లీ ఖాళీ అయ్యింది. దాంతో అతని తమ్ముడు విచిత్రవీర్యుడు హస్తినాపురానికి రాజయ్యాడు. విచిత్రవీర్యుడు రాజయ్యాడు కాని అతనికి రాజ్యపాలనలో అంత అనుభవం లేదు, అంత సమర్థుడు కూడా కాదు. దాంతో హస్తినాపుర సామ్రాజ్య భవిష్యత్తు మళ్లీ భీష్ముడి చేతుల్లోకి వచ్చింది. చూశారా, విధి ఎంత విచిత్రమైందో! ఏ సింహాసనాన్నైతే వద్దనుకున్నాడో అదే సింహాసనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు భీష్ముడి మీద పడింది. రాజప్రతినిధిగా, అంటే రాజు తరపున తానే పాలన చూసుకున్నాడు. రాజు కాకపోయినా సరే ఆయన పాలనలో హస్తినాపురం చాలా గొప్పగా వర్ధిల్లింది. సరిగ్గా అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కూతుర్లకి అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరమంటే తెలుసుకదా, రాకుమార్తెలు తమకు నచ్చిన వాళ్లని పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలియగానే తన తమ్ముడు విచిత్రవీర్యుడు కోసం ఆ ముగ్గురు రాకుమార్తెలను తీసుకురావాలని భీష్ముడు నిర్ణయించుకున్నాడు. దేశంలోని రాజులందరూ ఆ రాకుమార్తెలను గెలుచుకోవడానికి వచ్చారు. అంతా ప్రశాంతంగా జరుగుతున్న ఆ సభలోకి ఒక అగ్నిపర్వతంలా ప్రవేశించాడు ఒక వ్యక్తి. చూడండి, భీష్ముడు అక్కడికి వచ్చింది పెళ్లి చేసుకోడానికి కాదు, పెళ్లి కూతుర్లను ఎత్తుకెళ్లడానికి. సభ మధ్యలో నిలబడి గంభీరంగా, ఈ ముగ్గురు కన్యలను నా తమ్ముడు విచిత్రవీర్యుని కోసం తీసుకువెళ్తున్నాను అని ప్రకటించాడు. అంతేకాదు, క్షత్రియ ధైర్యమున్నవాడు ఎవరైనా నన్ను ఆపొచ్చు అని అక్కడున్న రాజులందరికీ ఒక బహిరంగ సవాలు విసిరాడు. ఇక్కడే ఆ విషాదగాథకు బీజం పడింది. ఒక్కసారి పరిస్థితిని ఊహించుకోండి. ఒకవైపు ఆ స్వయంవరంలోన రాజులందరూ, వారి సైన్యాలు, మరోవైపు ఒంటరిగా కేవలం ఒక్కడే నిలబడ్డ భీష్ముడు. ఇది అసాధ్యమైన పోరాటంలా అనిపించొచ్చు, కాని భీష్ముడి శక్తి ముందు అది కూడా చిన్నబోయింది. అప్పుడు జరిగింది ఒక అద్భుతం కాదు, మాయాజాలం. భీష్ముడు ఒకే బాణంతో 2 మాయారంధ్రాలను సృష్టించాడు. రాజులు వేసిన బాణాలు ఒక దాంట్లోకెళ్ళి మరో దాంట్లోంచి బయటకొచ్చి వాళ్లనే గాయపరిచాయి. మరో బాణంతో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపించాడు. ఇంకేముంది, భీష్ముడి పరాక్రమం ముందు నిలబడలేక రాజులంతా భయంతో పారిపోయారు. 100 రథాలు పారిపోతున్నా ఒక్క రథం మాత్రం ధైర్యంగా భీష్ముడికి ఎదురుగా నిలబడింది. ఆ రథంలో ఉన్నది శాల్వ మహారాజు. ఎందుకంటే ఆ స్వయంవరంలో అంబ తన మెడలో పూలమాల వేస్తుందని, తనను భర్తగా స్వీకరిస్తుందని ఎదురుచూస్తున్న వ్యక్తి అతను. కథలో అత్యంత కీలకమైన మలుపు ఇక్కడే మొదలయింది. ప్రేమతో పోరాడుతున్న శాల్వుడి ధైర్యం కూడా భీష్ముడి అస్త్రశక్తి ముందు ఒక్క క్షణం కూడా నిలవలేకపోయింది. శాల్వుడు తేరుకునేలోపే భీష్ముడి బాణం అతని విల్లును విరిచేసింది. మరో బాణం అతని రథాన్ని ముక్కలు చేసింది. శాల్వుడు ఓడిపోయాడు. అతనితో పాటు అంబ భవిష్యత్తు కూడా అక్కడే ఓడిపోయింది. యుద్ధమైతే ముగిసింది. కాని అసలు సంఘర్షణ ఇప్పుడు హస్తినాపురంలో మొదలు కాబోతోంది. భీష్ముడు తీసుకున్న నిర్ణయం యొక్క పర్యవసానాలు ఇప్పుడు బయటపడతాయి. హస్తినాపురం చేరిన వెంటనే ఏడుస్తున్న అంబ తన రహస్యాన్ని రాణి సత్యవతికి చెప్పింది. తాను అప్పటికే శాల్వుడిని మనసులో భర్తగా వరించానని చెప్పింది.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భీష్ముడి కర్తవ్యానికి అంబ స్వేచ్ఛకు మధ్య సంఘర్షణ మొదలైంది. విషయం తెలిసిన వెంటనే భీష్ముడు ఎంతో గౌరవంగా స్పందించాడు. అయ్యో, ఈ విషయం ముందే తెలుసుంటే నిన్ను తీసుకొచ్చేవాడినే కాదు. సరే, నువ్వు ఇష్టపడ్డవాడినే పెళ్లి చేసుకో అని చెప్పి ఆమెను పంపించేశాడు. ఇది అతని న్యాయదృష్టిని చూపిస్తుంది. కాని తను చేసిన పని ఒకరి జీవితాన్ని ఎంతలా నాశనం చేసిందో ఆయనప్పుడు గ్రహించలేదు. సరే, అంబ కథ అలా ముగిసింది. ఇక ఆమె చెల్లెళ్ళు అంబిక, అంబాలికలకు విచిత్రవీర్యుడితో పెళ్లయింది. విచిత్రవీర్యుడు భార్యలతో సుఖభోగాల్లో మునిగితేలాడు. ఇక కథలోని అత్యంత విషాదకరమైన భాగానికి వచ్చేశాం. అంబ తన సంతోషం కోసం పెట్టుకున్న చిన్న ఆశ కూడా ఆనాటి సమాజపు కఠినమైన నియమాల వల్ల ఎలా కూలిపోయిందో చూద్దాం. కొద్ది రోజుల తర్వాత సభలో అందరూ ఆశ్చర్యపోయేలా అంబ ఒంటరిగా తిరిగి వచ్చింది. ఆమె ముఖంలో నిరాశ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాల్వుడి దగ్గర ఏదో జరగకూడనిది జరిగిందని అందరికీ అర్థమైపోయింది. శాల్వుడు ఆమెను తిరస్కరించాడు. అతని క్షత్రియ అహంకారం ప్రేమను అణిచివేసింది. యుద్ధంలో వేరొకడు గెలుచుకున్న నిన్ను నేను భార్యగా స్వీకరించలేను, అది నా పరువుకు భంగం అని చెప్పి పంపించేశాడు. పాపం అంబ ఇద్దరు పురుషుల అహంకారాల మధ్య నలిగిపోయింది. ప్రేమించినవాడు కాదన్నాడు. ఇప్పుడు తన ఈ దుస్థితికి కారణమైన భీష్ముడి దగ్గరికే వచ్చింది అంబ. ఆ నిస్సహాయత, ఆ కోపం ఆమెతో ఒక డిమాండ్ చేయించాయి. నా జీవితాన్ని పాడుచేశావు, కాబట్టి ఇప్పుడు నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అని నిలదీసింది. ఆమె దుఃఖం ఇప్పుడు ప్రతీకారమా మారింది. ఇక్కడే భీష్ముడి గొప్ప బలమే అంబ పాలిట శాపంగా మారింది. అతని అచంచలమైన ప్రతిజ్ఞ ఆమె జీవితంలోని చివరి ఆశను కూడా చిదిమేసింది. భీష్ములో తన ధర్మాన్ని కాపాడుకున్నాడు, కాని ఆ క్రమంలో అంబకు మాత్రం ఘోరమైన అధర్మం జరిగిపోయింది. అమ్మ కథ ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో కథలోకి మరో మహాశక్తివంతమైన పాత్ర ప్రవేశించింది. ఈ సంఘర్షణను తారస్థాయికి తీసుకువెళ్లే వ్యక్తి ఆయనే పరశురాముడు. భూమిమీద ఉన్న క్షత్రియులందర్నీ 21 సార్లు తన గొడ్డలికి బలిచ్చిన మహాయోధుడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన భీష్ముడికి విలువిద్య నేర్పిన గురువు. భీష్ముణ్ణి శాసించగల ఏకైక వ్యక్తి బహుశా ఆయనే. ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న అంబ తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యమని పరశురాముడిని ఆశ్రయించింది. తన కథ మొత్తం ఆయనకు చెప్పి కన్నీళ్లతో వేడుకుంది. అంబ కథ విన్న పరశురాముడు ఆమె పక్షాన నిలబడటానికి ఒప్పుకున్నాడు. భీష్ముడు నా శిష్యుడు, అతను నా మాటను ఎప్పటికీ ధిక్కరించెడులే అని ఒక గురువుగా తన అధికారంపై పూర్తి నమ్మకంతో చెప్పాడు. కాని ఆ నమ్మకమే రాబోయే పెను తుఫానుకు కారణమవుతుందని ఆయన ఊహించలేదు. చాలా కాలం తర్వాత తన గురువును కలవడంతో భీష్ముడు ఎంతో సంతోషించాడు. వినయంగా ఆయన పాదాలు కడిగాడు. పరశురాముడు కూడా తన ప్రియ శిష్యుడిని ప్రేమగా కౌగిలించుకున్నాడు. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఇక్కడే సమస్య మొదలైంది. ఒకవైపు గురువు ఆజ్ఞ, మరోవైపు శిష్యుడి ప్రతిజ్ఞ. ఏది ఉన్నతమైన ధర్మం? గురువు ఆజ్ఞను పాటించడమా, లేక తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకోవడమా? ఈ ప్రశ్న ఇద్దరినీ ఒకరికొకరు శత్రువులుగా మార్చేసింది. చివరికి భీష్ముడు ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. తన పవిత్రమైన ప్రతిజ్ఞను ఉల్లంఘించడం కన్నా తన ప్రాణ గురువుతోనే యుద్ధం చేసి చనిపోవడానికైనా సిద్ధమని చెప్పాడు. ఇప్పుడు నిజంగా ఒక యుద్ధంగా మారింది. ఒకవైపు గురువు పరశురాముడు, మరోవైపు శిష్యుడు భీష్ముడు. ఇద్దరూ ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకున్నారు. వాళ్ల యుద్ధానికి ఆకాశం కూడా భయపడిందేమో. నల్లని మేఘాలతో చీకటిగా మారిపోయింది. యుద్ధమైతే మామూలుగా జరగట్లేదు, భయంకరంగా సాగుతోంది. అస్త్రాల మూతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది. సరిగ్గా అప్పుడే భీష్ముడు వేసిన ఒక బాణం వెళ్లి తన గురువు పరశురాముడికి తగిలింది. అంతే, గురువు శరీరం నుంచి రక్తం కారడం చూసి భీష్ముడి గుండె తరుక్కుపోయింది. ఒకవైపు కర్తవ్యం, మరోవైపు గురుభక్తి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయాడు. ఇక చూసుకోండి, గాయపడిన పరశురాముడికి కోపం కట్టలు తెంచుకుంది. ఆయన ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం గురించి భీష్ముడికి కూడా తెలీదు. దాని దెబ్బకి భీష్ముడు స్పృహ తప్పి తన రథం మీదే పడిపోయాడు. ఇంక వెంటనే వాళ్ల అమ్మ గంగాదేవి ప్రత్యక్షమై తన కొడుకుని అక్కడనుంచి సేఫ్గా తీసుకెళ్ళిపోయింది. సరే, భీష్ముడు స్పృహలో లేడు కదా,
సరిగ్గా ఇక్కడే కొందరు దేవతలు ఆయనకు హెల్ప్ చేయటానికొచ్చారు. భీష్ముడు అలా స్పృహ కోల్పోయి ఉండగా ఆయన కలలోకి 7 వసువులు వచ్చారు. వాళ్ళొక పెద్ద రహస్యాన్ని చెప్పారు. భీష్మా, నువ్వు ఎవరో కాదు, మాలో ఒకడివి, నువ్వే 8వ వసువువి అని. అంటే భీష్ముడిది ఒక దైవాంశ సంభూతి అన్నమాట. అంతేకాదు, వాళ్ళు పరశురాముణ్ణి ఓడించగలిగే ఒకే ఒక సీక్రెట్ వెపన్ మోహనాస్త్రం గురించి కూడా చెప్పారు. ఆ ఉపదేశంతో భీష్ముడు ఒక కొత్త శక్తితో, ఒక కొత్త పట్టుదలతో నిద్రలేచాడు. సో ఈ మోహనాస్త్రమనేది ఒక గేమ్ చేంజర్ అన్నమాట. వసూలు చెప్పిన దాని ప్రకారం ఇది పరశురాముణ్ణి కూడా ఆపగల ఏకైక అస్త్రం. ఈ యుద్ధంలో భీష్ముడి దగ్గర ఉన్న అల్టిమేట్ వెపన్ ఇదే. మరుసటి రోజు యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. పరశురాముడికి కోపం ఇంకా తగ్గలేదు. ఆయన నేరుగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని పవర్ ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమంట. మరి భీష్ముడు ఊరుకుంటాడా? ఆయన కూడా దానికి కౌంటర్గా తన బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఇప్పుడు ఆలోచించండి, గురు శిష్యులు ఇద్దరూ ప్రపంచాన్ని నాశనం చేయగల అస్త్రాలని ఒకరిపై ఒకరు ప్రయోగించారు. 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఢీకొంటే ఇంకేమైనా ఉందా? ప్రపంచం మొత్తం నాశనమైపోతుంది. ఆ 2 అస్త్రాల నుంచి వచ్చే ఎనర్జీకి విశ్వమంతా కాలి బూడిదైపోయే ప్రమాదం ఏర్పడింది. ఇది ఇక ఇద్దరి మధ్య యుద్ధంలా లేదు, మొత్తం ప్రపంచానికే ముప్పుగా మారింది. ఇక భీష్ముడు ఫైనల్గా ఆ మోహనాస్త్రాన్ని ప్రయోగించి యుద్ధాన్ని ముగించేద్దామనుకుంటున్న టైంలో దేవతలు ఎంట్రీ ఇచ్చారు. ఒక శిష్యుడు తన గురువునే ఓడించడమనే విషాదం జరగకూడదని వాళ్ళు అడ్డుపడ్డారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 22 రోజులపాటు భయంకరంగా జరిగిన ఆ యుద్ధం ఫైనల్గా దేవతల జోక్యంతో ఆగింది. ఎవరూ గెలవలేదు, ఎవ్వరూ ఓడిపోలేదు. నారదుడు, వసువులు వచ్చి ఇద్దరినీ శాంతింపచేసి వాళ్ల బ్రహ్మాస్త్రాలని వెనక్కి తీసుకోమన్నారు. యుద్ధం ఆగిపోయాక పరశురాముడు అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: అమ్మా, నేను ఎంత ప్రయత్నించినా న్యాయం భీష్ముడి వైపే ఉంది, అందుకే గెలుపు తననే వరించింది అని చెప్పి, ఇక నేను నీకు సహాయం చేయలేను అని చేతులెత్తేశాడు. గురువు కూడా వదిలేయడంతో అమ్మ గుండెల్లో ప్రతీకార జ్వాల ఇంకా పెద్దగా రగిలింది. న్యాయం కోసం మొదలైన ఆమె పోరాటం ఇప్పుడు పూర్తిగా పగగా మారింది. ఆమె భీష్ముడి వైపు తిరిగి, నీ చావుకు నేనే కారణమవుతాను అని శపించింది. ఆ ఒక్క శాపం భీష్ముడి తలరాతను మార్చేసింది. చూసారా, ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది. భీష్ముడు కావాలనే తప్పు చేయలేదు, తన ధర్మాన్ని పాటించాడంతే. కాని అంబ మనసులో ఏముందో ఆయన గ్రహించలేకపోయాడు. తెలియక చేసిన ఆ చిన్న పొరపాటే చివరికి ఆయన అంతానికి కారణమైంది. కర్మసిద్ధాంతమంటే ఇదేనేమో, తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. సరే, ఈ సంఘటన జరిగి 2 ఏళ్లు గడిచిపోయింది. కాని గడిచిన కాలం గతాన్ని చెరిపెయ్యలేదు. అప్పటి సంఘటనల ప్రభావం ఇప్పుడు మొత్తం హస్తినాపుర రాజ్యాన్నే ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టేసింది. ఏమైందంటే, రాజు విచిత్రవీర్యుడు పాలనను పూర్తిగా గాలికి వదిలేశాడు. దానివల్ల చివరికి అనారోగ్యంతో పిల్లలు లేకుండానే చనిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, హస్తినాపుర సింహాసనానికి వారసుడే లేడు. రాజు లేని రాజ్యం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో గదా. ఇలాంటి టైంలో రాజమాత సత్యవతి భీష్ముడి దగ్గరికి వచ్చింది. నాయనా, రాజ్యాన్ని కాపాడటానికి నీ ప్రతిజ్ఞను పక్కనపెట్టు, సింహాసనాన్ని నువ్వే తీసుకో, పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి ఒక వారసుడిని ఇవ్వు అని బ్రతిమిలాడింది. కాని భీష్ముడు ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, సూర్యచంద్రులు వాళ్ల దారి తప్పవచ్చు, కాని భీష్ముడు తన మాట తప్పడు. ఆయనిచ్చిన ఆ ఒక్క సమాధానం హస్తినాపురం భవిష్యత్తునే ఒక ప్రశ్నార్థకంగా మార్చేసింది. అయితే భీష్ముడు, నేను మాట తప్పను, కాని ఈ వంశాన్ని నిలబెట్టడానికి నా దగ్గర ధర్మబద్ధమైన ఒక మార్గం ఉంది అని చెప్పాడు. భీష్ముడు చెప్పిన ఆ సొల్యూషన్ దేవర న్యాయం. ఆ మాట వినగానే సత్యవతి ఆశ్చర్యపోయి, ఏంటి, దేవర న్యాయమా అంది. ఇంతకీ రాజమాతనే అంతలా ఆశ్చర్యపరిచిన ఆ ప్రాచీనమైన వివాదాస్పదమైన దేవర న్యాయమంటే ఏంటి? తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ను తప్పకుండా చూడండి. వేదా స్టోరీ కార్నర్కు మద్దతు ఇవ్వడానికి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు.